ఇక్కడ చాలా మంది వస్తున్నారు కదా, రెగ్యులర్ ఎంత మంది వస్తారు మరి? రెగ్యులర్ వస్తారమ్మా, 200 300 మంది దాకా వస్తుంది. ఇలా సాయిబాబా అన్నదానం ఉంది కాబట్టి కొంత వచ్చిర్రు, రన్నింగ్ అయిపోయింది, అన్నం అంతా అయిపోయింది కూడా. అన్నం మొత్తం ఇప్పుడు తెచ్చిన 25 కేజీస్ కూడా అన్నం అయిపోయింది మొత్తం. అట్లా సో రెగ్యులర్ మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేస్తుంటారు? చేస్తాము, టేస్ట్ ఆకలి అయినప్పుడు తినేస్తా. కానీ నేను తినొద్దు, గోళీలు వేసుకున్నా దానికి తినను, కానీ తినేస్తా ఆకలి అయితే. ఎందుకంటే హోమ్ ఫుడ్ కదా ఇది, బయట ఫుడ్ కంటే కల్తీ ఉంటుందని తినలేము. ఇక్కడ ఆకలి అయినప్పుడు నేను తినేస్తాయి ఇక నేను అట్లా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది ఒక్కొక్క. సో అందులో మీకే ఐటమ్ ఇష్టం మరి ఇక్కడ? నాకమ్మా, నాకు బగారా దాల్చా అంటే చాలా ఇష్టం. ఇక అది చేసినప్పుడు మా పాప కూడా అడుగుతుంది, డాడీ కొంచెం తీసుకురమ్మంటే టిఫిన్ తీసుకొస్తే తీసుకొని పోతా. మా పాప అడుగుతుంది, తీసుకుపోతా అప్పుడప్పుడు టిఫిన్లా తీసుకుపోతారు, తింటారు. సో ఫస్ట్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు ఇట్లా రూపాయికి భోజనం అని చెప్పినప్పుడు సో మీరు ఏమనుకున్నారు? చాలా హ్యాపీ అయిందమ్మా. నాకు భోజనం అంటే చాలా ఇష్టం. నాకు అట్లా ఏం అనుకోలేదు, నేను ఆలోచన కూడా చేయలేదు. సార్ వచ్చిండు, నాకు హెల్పింగ్గా నిలబడ్డాడు కాబట్టి నేను కూడా వాళ్ళకి హెల్పింగ్లో నేను సాయం చేస్తాను. నేను దేని మీద ఆశపడలేదు, ఉంటా, చేస్తా, పోతా. 2 hours కోసం నేను వస్తాను.